హాయ్ అండి. నేను మీ వందన. చూడండి, వ్యవసాయం అనేది అది ఎంత ప్రాముఖ్యత అంటే మన తెలంగాణలో ఎక్కడైనా సరే వ్యవసాయం ఉన్నోళ్ళు ఇట్లా భూమి లేకుండా ఉండే ఉన్నోళ్ళు మిద్దె తోటలని చూడండి. ఇది పెద్ద పాలకూర అనమాట. మిద్దె తోటలని మిద్దె మీద తోటలాగా చేసింది మేడం. చాలా గ్రేటు. అసలు నిజంగా ఎంత ఆసక్తిగా ఉందంటే అంత బాగుంది. చూడండి, ప్రతి ఒక్క చెట్టు ప్రతి ఒక్క మొక్క ఉన్నది ఇక్కడ మనకు. కూరగాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, క్యాబేజీ ప్రతి ఒక్కటి ఉంది. చూడండి సార్, చూడండి ఎంత బాగుందో. వామాకు, నెక్స్ట్ వచ్చేసి వామాకు ఏంటంటే మనకు గ్యాస్ ఫామ్ అయితే ఇది తింటే గ్యాస్ పోతుంది అనమాట, మంచిగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆవాల చెట్టు. నెక్స్ట్ చూడండి, పుదీనా అనమాట. టమాటా మొక్కలు ఇప్పుడే చిన్నవి వస్తున్నాయి అనమాట. చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్, సూపర్ అనమాట. ప్రతి ఒక్క మొక్క ఉంది మేడం. కూరగాయలు, పండ్లు. ఇదేంటంటే పసుపు మొక్కనండి, పచ్చి పసుపు అనమాట. పచ్చి పసుపు మొక్క ఎంత బాగుందో చూడండి, సూపర్ ఉంది. అసలు నిజంగా ఎంత బాగుందో. వ్యవసాయం అంటే ఇష్టం ఉన్నోళ్ళు ప్రతిదీ భూమి లేకున్నా సరే అండి మన ఇంటి పైన మిద్దెల మీద మిద్దె తోటని పెంచుతారు. చూడండి, గంగవేల కూర, ఉల్లిపోగులు, ఫ్లవర్స్, ఇగో చుక్క కూర. నెక్స్ట్ పుదీనా, ఇది కూడా చుక్క కూరనే. చూడండి ఎంత బాగుందో. ఈ మేడం అయితే ఎరువును కూడా రెడీ చేసుకుంటుందండి. ఆ ఎరువును ఎట్లా రెడీ చేసుకుందో చూద్దాం. పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీ చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. నిజంగా ఈ మేడానికి అయితే చాలా హ్యాండ్సప్ చెప్పాలి. బెండకాయలు, ఎరువును చూడండి మన పెండని తెచ్చి మన పిడకల్లాగా చేసి ఆ ఎండిన తర్వాత తుంచి దాంట్లో వేసి వాటర్ పోస్తుందంటే ఇది డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడే పూత దశకు వచ్చిందనమాట. చూడండి, డ్రాగన్ ఫ్రూట్ చెట్లు ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఇంటి మీద ఎంత బాగుంది. అరటి మొక్క సూపర్ ఉందన్నమాట. అవి ఏమంటే చిక్కుడుకాయలు వస్తున్నాయి ఇప్పుడే, సూపర్ ఉంది. అసలు ఎంత బాగుందో. ఇది పుంటికూర మొక్కలు ఆల్రెడీ అయిపోయినాయి, తెంపడం అయిపోయింది. పెద్ద పాలకూర అనమాట. ఇది పెద్ద పాలకూర అంటూ మన కాడ పెద్ద బచ్చల కూర. ఇది వంకాయ చెట్లు ఖాతా కూడా అయిపోయిందంటే మళ్ళీ కోసేసారు, ఇప్పుడు ఎగురు వస్తుంది. టమాటా మొక్కలు, ఎరువు చూడండి ఎంత బాగుందో, సూపర్ అయితే. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది మిద్దె తోట చూసిన కానుంచి. మునగాకు ఇప్పుడు ఎంత అంటే షుగర్ పేషెంట్లకు మంచిదన్నమాట, ఆయుర్వేదం.